వెంకటరెడ్డి నల్గొండ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి కానీ ఆయన ఏం ఫోకస్ చేసినది మనం ఏం చెప్తాం, మనం చూడలేదు కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఊరి విషయానికి ఎమ్మెల్యేకు సంబంధం పెడతావు ఎందుకన్నా, ఎమ్మెల్యే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి పెట్టినాం. ఆ 3 గ్రామాలు యునానిమస్ కావాలి, నాకు గిఫ్ట్గా తీసుకురావాలి అని చెప్పిండు. ఆయన చెప్పినందుకు వాళ్ళ అరాచకం చేసినారు. ఆయనకు తెలియకుండానే జరిగింది. ఇప్పుడు ఆ ఇష్యూ మీద కనీసం రెస్పాండ్ అయ్యిండా? ఇప్పుడు ఆయన మీద ఆరోపణ వచ్చినప్పుడు బయటకు వచ్చిండు, నా మీద ఇంత ఇంత బురద జల్లే ప్రయత్నం చేస్తారా, నా కొడుకు చచ్చిపోయిండు అని మాట్లాడిండు. మరి ఆ రోజున ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఇష్యూ జరిగి ప్రజల్లో ఇదైనప్పుడు మరి ఎందుకు మాట్లాడలే? నేను చేయలేదు, నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలే? కలెక్టర్లనే వదలట్లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? నెక్స్ట్, ఉమ్మడి రాష్ట్రమే బాగున్నది, ఇంత భూకబ్జా లేదు, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ దరిద్రుడు, తిన్నది సరిపోవట్లేదు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న, చాలా మంచి లీడర్ అన్న. ఇప్పుడు ఈయనది ఉడబీకి ఆయనకి ఇవ్వాలనేది కదా ప్లాన్. ఇప్పుడు ఈయనది ఉడబీకితే ఆయనకు వస్తుంది, ఇద్దరికి వచ్చే అవకాశం లేదు, ఈయనది ఉడబీకితే ఆయనకు వస్తుంది, అదే జరిగే అవకాశం కనబడుతున్నది. మరి చూడాలి. అప్పుడు కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేయలే. అప్పటి 1,00,000 మిత్తితో కలిపి ఇప్పుడు 2 లక్షలు అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదు. మళ్ళీ ఎవడైనా రుణమాఫీ అంటే చెప్పుతో కొట్టాలంటుండు. అంతే మరి. ఈ ఉచితాలు వద్దు, విద్యా వైద్యం రైతులకు సబ్సిడీ ఇవ్వాలి, అదే కదా జరగాల్సింది. కానీ ఆ ప్రయత్నం జరుగుతలేదు. పంటల బీమా పథకం లేదు, బోనస్ లేదు, ఏదో ఇచ్చినట్టు చేస్తున్నారు, ఇవ్వట్లేదు. అసలు ఇవ్వాల్సిందే ఇవి. మద్దతు ధర, పంటలకి పండించిన ధాన్యానికి మద్దతు ధర, అది కూడా లేనేలేదు. బస్వరాజు ఊరు గౌరాయపల్లి యాదగిరి గుట్ట అట. ఏది మా ధరణి భూభారతి పోర్టల్లో పైసలు కమాయించిన దాంట్లో ఆ బస్వరాజు అనేటోడి ఊరు గౌరాయపల్లి అట, యాదగిరి గుట్ట దగ్గర ఉంటుంది, రాజాపేట పోయే దారిలో. తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు పెరిగినాయట. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఖర్చులు స్టార్ట్ అయ్యారు. వాస్తవం ఇది, వలసలు భారీ ఎత్తున పెరిగినాయి. నెక్స్ట్, హాయ్ రఘు గారు, వీఆర్ ఫ్రమ్ యూఎస్ఏ, థ్యాంక్ యూ బ్రదర్. సత్యనారాయణ, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి పండుగకి పస్తులే అట. అంతే కదా, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాంగ్రెస్ని చూస్తుంటే టీఆర్ఎస్ఏ నయం అనిపిస్తుంది. అది కనుక అనుకుంటే మన బొంద మనం దవ్వుకున్నట్టే. మళ్ళా నయం అని ఎప్పుడు అనుకోకండి. వాట్ నెక్స్ట్, ఆల్టర్నేట్ ఏంటి అన్నది ఆలోచించండి. అది ఆలోచించకపోతే కష్టం. ఒకటి చెప్పండి అన్న, 10 సంవత్సరాల నుంచి రైతులు ఎందుకు మినిమం లోన్ క్లియర్ చేయడానికి ట్రై చేయట్లేదు? ప్రభుత్వాలు అలవాటు చేస్తున్నాయి. ఇప్పుడు రైతులకు మద్దతు ధర ఇచ్చి, కొంత బోనస్ ఇచ్చి, నష్టపోతే బీమా ఇచ్చి, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే రైతులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మళ్ళీ లోన్లు కట్టుకోగలుగుతారు. ఇవేమీ ఇవ్వకుండా ఎలక్షన్ల నాటికి మేము రుణమాఫీ చేస్తాం, నెక్స్ట్ ఎలక్షన్లప్పుడు కూడా ఏదో ఒక పార్టీ మళ్ళీ చెప్తుంది, మళ్ళీ వాళ్ళకేస్తే మళ్ళీ మోసపోతుంది. ఇదే జరుగుతుంది మనకు. అంతే. దీనివల్ల ఏమవుతుంది, బ్యాంకులు కొలాప్స్ అయితే, బ్యాంకులు కొలాప్స్ అయిందంటే జనాలు కొలాప్స్ అయినట్టే. అధికార పార్టీని ఎప్పుడూ నమ్మరాదు, కనిపెడతా ఉండాలి. అన్న మీరు కేవలం రాజకీయాలే మాట్లాడతారా లేక అన్ని పక్షాల కోసమా? అన్ని పక్షాల కోసమే మాట్లాడుతున్నామని నేను అనుకుంటున్నా. మరి ఏమైందన్న కోమటిరెడ్డి సార్కి? ఏం కాలే, మంచిగానే ఉన్నాడు, ఆయనకేం ఇబ్బంది లేదు. అన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ 40 మంది చనిపోయారు, దాని గురించి మాట్లాడండి. చాలా దారుణం కదా, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి రాక ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు. ఇంతవరకు దిక్కు లేదు. ఏమనంటే కోసిన పైసలు లేవంటాడు ముఖ్యమంత్రి. మా భూమి రథయాత్రను ఫోకస్ చేయండి. డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆయన మళ్ళీ మా భూమి రథయాత్ర స్టార్ట్ చేసిండు, తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ ధర్నాలు చేసుకుంటూ ఆయన యాత్ర కొనసాగుతున్నది. కోదండరామ్ సార్ వైఖరి చాలా మారిపోయింది. మీ నిన్నటి వీడియోలో క్లియర్గా అర్థమైంది. ఏం చేస్తాడు కోదండరామ్ గారైనా, ఆకునూరు మురళి అని ఇంకోరైనా వాళ్ళు అక్కడ ఉండి మేము ఏదో పని చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నారు. చూద్దాం, ఇంకొక 6 నెలలు, ఇంకొక 1 ఇయర్ చూద్దాం. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినా ఇంకేదైనా
ఒక ఒక ప్రజా మూమెంట్ స్టార్ట్ అవుతుంది తప్ప ఈ సిచ్యువేషన్లో పరిస్థితుల్లో మార్పు రాదు. ప్రభుత్వాలు మారాలి, నాయకులు మారాలి, అంతకంటే ముందు ప్రజలు కూడా మారాలి. మనము ఓట్లకి డబ్బులు తీసుకొని ఓట్లేసి ఆయన రాలేదు, ఈయన రాలేదు అని అడిగే మనకు నైతిక హక్కు ఎక్కడిది చెప్పండి? ఎక్కడిది? అవతలోడు ఏం చేయాలా అన్నది మనం డిసైడ్ చేస్తాం కానీ మనం ఏం చేయాలన్నది మాత్రం మనం ఆలోచించట్లే. మనం చేయాల్సిన పని మనం ఎందుకు ఆలోచించట్లే? సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తే ఊరుకోమన్నా బతుకమ్మ చీరలు, ఇంద్రమ్మ చీరలు గుర్తొస్తుందా మా జిల్లా అన్న. నేను అనుకునే ఏ జిల్లా రద్దు చేయరు బ్రదర్, ఏ జిల్లాని రద్దు చేయరు, ముట్టుకోరు. కాకపోతే జిల్లా పరిధి మారుతుంది అంతే. ఈ మండలం అండ్లకి ఇళ్ళకి ఏదో వస్తుంది అంతే తప్ప జిల్లా పేరు మార్చరు, ముట్టరు. ఎవడో లేపిండి దాన్ని రచ్చ. బీజేపీ ప్రభుత్వం ఒకసారి తెలంగాణలో వస్తే బాగుండు అట. వాళ్ళకి అసలు ఆ సోయున్నదా? మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి టికెట్స్ రేట్స్ పెంచారా ఏమో మరి. పోచంపల్లి చీరల పరిస్థితి బాలేదు. సో ఈ పోచంపల్లిలో ధర్నా చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో మాకు రావాల్సిన రుణమాఫీ ఏమైంది, మాకు రావాల్సిన ఫండ్స్ ఏమైనాయి అని వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పద్మశాలీలంతా పోచంపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చలో, ఎవరో ఈ బ్రదర్, అయ్యయ్యో ప్రభుత్వ టీచరు ఫోన్ కాల్లో మీ ఊరికి వచ్చిన, అయ్య నాయన మీ తెలుగుకి దండం స్వామి, నాకేం అర్థమవుతలేదు. అది ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు విడుదల చేయరా అన్న మీకేమైనా తెలుసా? 40,000 ఉద్యోగాలు వేస్తా అని దాదాపు 4 నెలల నుంచి ఊరిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతవరకు అతి గతి లేదు. మరి ఏమనుకుంటున్నాడో ఆయన అర్థం కాదు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు, కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు బిశ్వాల్ కమిటీ అని ఒకటి వేసినాడు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, 190,000 ఉద్యోగాలు అని చెప్పింది. ముఖ్యమంత్రి ఏమంటుండే, ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినావు. సరే నీ 60,000 ఇచ్చినావని అనుకుందాం కొద్దిసేపు. నువ్వు 60,000 ఇస్తే ఇంకా మిగిలిన ఎన్ని? 2016-17లో ఇచ్చిన కమిటీ, దాదాపు 7-8 ఏళ్ల కింద ఇచ్చిన కమిటీ అప్పటి ఖాళీలే 191,000. అవే ఇంకా 60,000 పోతే దాంట్లోంచి 130,000 ఖాళీలు ఉన్నాయి అన్నట్టు లెక్క. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా ఈజీగా 40,000-50,000 పెరిగి ఉంటాయి కదా. మరి ఈ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లే? ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని మీ రాజకీయ నాయకులు మాట్లాడితే ఎవరు నమ్మరు. ప్రజలకు కూడా క్లారిటీ ఉన్నది, నిరుద్యోగులకు క్లారిటీ ఉన్నది, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అసాధ్యమని. కానీ ఖాళీలని భర్తీ చేయాల్సిన సోయి మీకు ఉండాలి కదా. రైతు భరోసా ఇంపార్టెంట్. మనకు అదొకటి తప్ప, మనకు అదొకటి ఇస్తే చాలు, ఇక మిగతా ఆయన ఎటుపోయినా ఏం కాదు. ధూమ్ధామ్ కళాకారులకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి పర్మనెంట్ చేస్తా అన్నారు. నిన్న కూడా పాస్ అయింది అసెంబ్లీలో. ఇక పర్మనెంట్ అంటే గదే 25,000 30,000 జీతం ఏదో ఇస్తున్నారు కదా, గదే తప్ప వాళ్ళు ఏం పర్మనెంట్ చేసేటట్టు ఏం కనబడతలేదు. 317 జీవో బాధితులు ఇంకా కష్టాల్లో ఉన్నారు. ఈ జీవో మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు. అట్లనే ఉన్నది అది. యువత ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనే ఆలోచన మానుకుంటే ఎట్లయితుంది? ఎందుకు మానుకోవాలి? మానుకోవడం కాదు, దాని మీద ఎంత మనం జీవితాంతం దాని మీదనే ఫోకస్ చేయడం కాదు, ఆల్టర్నేట్ కూడా ఆలోచించాలి. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడండి. రేవంత్ రెడ్డి స్కూటర్ మీద మహిళను ఎక్కించుకొని సీఎంఓకి తోలుకపోయినట్టు పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది చిల్లర. ఇప్పుడు అవసరమైన టాపిక్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి, చిల్లర టాపిక్స్ తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు ఎవడన్నా స్కూటర్ మీద ఎక్కించుకొని పోతాడండి? అరే బాబు, మీరు పోస్టులు పెట్టేటప్పుడు అది నమ్మడానికి అనుకూలంగా పెట్టి, ఇప్పుడు పలానా డిపార్ట్మెంట్లో పలానా వాళ్ళు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినంటే ఒక అర్థం ఉన్నది. స్కూటర్ మీద ఎక్కించుకొని పంజాగుట్ట సర్కిల్ నుంచి ఇప్పుడే పోయిండు సందులోకి వెళ్ళి, ఏంద్రా బాబు ఇదంతా. జీవో 46 వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా అన్నారు. వర్స్ట్ గవర్నమెంట్ అన్న. రాష్ట్రం ఎక్కడ పోతే ఏంది, మాకు రైతు బంధు రుణమాఫీ చేస్తే చాలు. విద్యాశాఖ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అయిపోద్దట. ఏదో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినా లేకపోతే ఇంకొక ఆయనకి ఇచ్చినా బడ్జెట్ కావాలి, దానికి పైసలు పెడితే ఏమన్నా పని చేయడానికి అవకాశం ఉంటుంది.
అన్న కళ్ళు దుకాణాలు మళ్ళీ చాలా అయినాయి. ఎక్కడ క్లోజ్ అయినాయి? క్లోజ్ అయింది ఎక్కడ? ఈ కళ్ళు అనేది ఎంత భయంకరం అంటే, కళ్ళు అంటే మనం ఊర్లలో దొరికే కళ్ళు కాదు. ఈ కళ్ళు కాంపౌండ్‌లో దొరికే కళ్ళు. ఇది పూర్తిగా విషమే ఇగ అది. ఇది పూర్తిగా విషమే. ఒక్కసారి కామెంట్స్ చూద్దాం లాస్ట్‌లో. నేటి నేటి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఓసీ సింహ గర్జన విజయవంతం చేయండి. ఓసీలంతా కలిసి సింహ గర్జన సభ పెడుతున్నారట. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలైనా మేము కూడా పెడతామని. హాయ్ గంజి రఘు అన్న, టెల్ మీ యువర్ ఒపీనియన్ ఆన్ హైడ్రా అండ్ రంగనాథ్. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గురించి ఏం మాట్లాడాలా? మాట్లాడేది ఏముంది చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేస్ తెలియదు, మర్చిపోయాం అంటున్నారా సిబిఐ వాళ్ళు? ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ దగ్గర ఏం లేదు కదా, ఇక్కడే సిట్ విచారిస్తున్నది కదా. టాక్ అబౌట్ ఎస్టర్డే సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్స్ లాక్డ్ ఇష్యూ. దాని మీద మేము తప్ప ఇంకెవరు పెద్దగా వీడియోలు చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తలేదు. మా టీం అంతా అక్కడే ఉన్నది, నేనంతా వాటిని కవర్ చేసింది, మాట్లాడుతూనే ఉన్నాం, క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ మూమెంట్ చాలా బలంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల లెక్క ఏంది అని మనం అడగాల ఖచ్చితంగా. జీవో 317 బాధితులు చాలా కష్టాల్లో ఉన్నారు. 30-40 ఏళ్ల కింద పోయిన భూములు ఢిల్లీలో, యూపీలో బ్యాక్ వస్తున్నాయి కదా భయ్య, తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా? చిత్తశుద్ధి ఉంటే ఏదైనా వస్తుంది. కానీ వాడితో కక్కియాలే, కక్కింది మనం కూడా నాకాలనుకున్నప్పుడు రాదు కదా. అదే జరుగుతున్నది ఇవాళ. కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో బలమైన బంధం భూముల విషయంలో నడుస్తున్నది. హలో రాజన్న కాదు రగన్న, చేనేత సమస్యల మీద భూదాన్ పోచంపల్లిలో రిలే నిరాహార దీక్షల గురించి మాట్లాడిన. ఇంతకుముందు మాట్లాడిన ఆల్రెడీ నేను. వాళ్ళ సమస్యల కోసం పద్మశాలీలంతా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీలైతే మన కెమెరా కూడా అక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా. వీలు కాదు, ఖచ్చితంగా వెళ్తుంది. సఫిల్ కూడా టెంపుల్ గురించి మాట్లాడండి. ఏమైంది టెంపుల్? ఏమైందో మరి నాకు తెలియదు బ్రదర్, కనుక్కుంటా. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్స్ మంజూరు చేయాలని అడగండి. చాలా దారుణం పాపం వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటుండు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులు కదా అంటుండు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ ఉన్నాయి అనుకో, నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చింది అనుకో, రేవంత్ రెడ్డి హయాంలో ఉన్న బిల్స్ అంటే అది 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 కరెక్టా? గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంటే కదా. ఒకవేళ దాంట్లో ఏమైనా అక్రమాలు జరిగితే విచారణకు ఆదేశించు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? స్త్రీనిధిలో అనేక అవకతవకలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి చక్రం తిప్పుతుండట. చోద్యం చూస్తున్న మంత్రి సీతక్క. నీ దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే ఇదే. 80 ఏళ్ళు ఉన్నోడు ఇలా ఒక ఐపీఎస్ పోస్ట్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తుండండి. ఇంతకన్నా దౌర్భాగ్యం అని ఉందా ఈ రాష్ట్రంలో? ఒకటే ఒక రీజన్ ఏంది ఆయనకి ఎందుకు అంత అవకాశం అంటే సింపుల్, ఆయన పేరు విద్యాసాగర్ రెడ్డి. అంతకుమించి ఏం లేదు అక్కడ. బసవతారకం కాలనీ గురించి మాట్లాడండి. ఏమైంది? ఏది మన గౌలిదొడ్డి దగ్గరన? అది మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరు మనల్ని సంప్రదించలేదు, కనుక్కోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇవాళ ఇప్పుడు ఏకశిలానగర్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏదో చేస్తున్నారు. చాలా దారుణంగా ఒకటి. ఆ వీడియోలు మనం ప్లే చేయలేం, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇదంతా ఉంటుంది. రక్తాలు గారేటట్టు కొట్టిరు పాపం. మన రాష్ట్రం వాళ్ళు కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఈడ మన వాళ్ళని కొట్టిరు. ఏకశిలానగర్, కొర్రెంల, నారపల్లి దగ్గర. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు.